కానీ బీజేపీ అధికారంలోకి వస్తే అన్ని సీట్లు కనుక వస్తే ఎక్కువ సీట్లు గెలుచుకోగలిగితే ఎన్డీఏ గెలుచుకోగలిగినా బీజేపీ గెలుచుకోగలిగినా బీజేపీలో ఇప్పుడు నెక్స్ట్ కాబోయే ప్రధానమంత్రి అమిత్ షా అవుతాడు. అమిత్ షాని మాత్రమే యొక్క పార్లమెంటరీ కమిటీ బీజేపీ ఎన్నుకుంటుంది. ఈసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని ఎన్నుకోరని చెప్పేసి ఘంటాపదంగా ఇటు తమిళనాడు నుంచి అటు ఉత్తరప్రదేశ్ వరకు బీహార్ వరకు కూడా కొందరు ఇతర పార్టీ నాయకులు మరి బీజేపీకి అపోజిషన్ పార్టీలు వ్యాఖ్యానిస్తున్నటువంటి సందర్భం. లాలూ ప్రసాద్ యాదవ్ అమిత్ షానే ప్రధానమంత్రి అవుతాడు, ప్రధానమంత్రి మోదీని కానివాడు ఈసారి చూడండి అంటున్నాడు. అలాగే స్టాలిన్ అంటున్నాడు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఇంకా ఖర్గే, రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా అంటున్నారు. ఎందుకు అని అంటే ప్రధానమంత్రి మోదీ అవుతారంటే ఓట్లు పడతాయని, మోదీ కాడు అని చెప్పేసి ప్రచారం చేస్తే అవుతారని చెప్పేసి అమిత్ షానే ప్రధానమంత్రి అవుతాడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కానివ్వడు. ఈసారి అమిత్ షానే అందులో ఉన్నటువంటి